హాయ్! హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. సో, హైదరాబాద్‌లో నడుస్తున్నటువంటి హైడ్రా కమిషన్ రోజు రోజుకి దాని దూకుడైతే పెంచుతూ ఉంది. సో, ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. సో, ఇప్పటికే దాదాపుగా సినీ హీరో నాగార్జునకి సంబంధించిన అంశం కానీ, ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలకు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రభుత్వ ఆస్తులు అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను తొలగించడం జరిగింది. సో, మరి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు కేసీఆర్‌కి సంబంధించినటువంటి కొన్ని ఏదైతే ప్రభుత్వ ఆస్తులు అక్రమంగా కట్టించినటువంటి కట్టడాలు అవ్వచ్చు, లేకపోతే జాన్వాడకి సంబంధించినటువంటి ఫార్మ్ హౌస్ అవ్వచ్చు. ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని మరి రానున్న రోజుల్లో ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనంటే కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేలా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో, మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి లైవ్‌లో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉప్పల లక్ష్మణ్ గారు. సో, సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే. సార్ హైదరాబాద్‌లో హైడ్రా కమిషన్ చేస్తున్నటువంటి పనుల గురించి మనం చూస్తూనే ఉన్నాం. సో, సినీ హీరో నాగార్జున దగ్గర నుంచి ఎంఐఎం పార్టీ గాని, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డికి కూడా నోటీసులైతే జారీ చేయడం జరిగింది. ఇవాళ చూసుకున్నట్టయితే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. లోటస్ ఫండ్ హౌస్‌కి సంబంధించిన అంశాల్లో. సో, మరి ఇక రానున్న రోజుల్లో ఈ అంశాన్ని అంటే కేసీఆర్ గాని, కేటీఆర్ గారికి సంబంధించినటువంటి జాన్వాడ ఫార్మ్ హౌస్‌కి సంబంధించిన అంశాల్లో కూడా మనం తెర మీద చూస్తూనే ఉన్నాం. ఇది పోను పోను కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే అంశంలా కనిపిస్తూ ఉంది. సో, మరి ఈ నెక్స్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఈ హైడ్రాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుంది? ఒకవేళ కేసీఆర్‌కి సంబంధించినటువంటి ఆస్తులు అక్రమ కట్టడాలు ఉంటే మాత్రం వాటి మీద హైడ్రా యాక్షన్ తీసుకుంటుందా? లేదా? ఇలాంటి అంశాల గురించి డిస్కస్ చేయాల్సొస్తే మనం ఏం తెలుసుకోవచ్చు సార్ అసలు? ఇప్పుడు మనం రాజకీయాలు పక్కన పెడితే, రాజకీయ పార్టీ నాయకులు ఏ పార్టీ వల్లైనా కానీ, హైదరాబాదు చుట్టూ ఉన్నటువంటి చెరువులను ఆక్రమించారా లేదా? క్లియర్‌గా ఆక్రమించారు అన్నది ఎవ్వరైనా చిన్నపిల్లలు ఆ ఏరియాలకెళ్ళి మనం ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఇదిగో చూడండి చెరువు మొత్తం ఇలా ఆక్రమణకు గురైంది. ఎంఐఎం అధినేత నేను విజువల్ కూడా చూశాను. మొత్తం చెరువులోకెళ్ళిపోయి కాలేజీ కట్టాడు. చెరువు గట్టున పోయి కొంచెం ఆక్యుపై చేశాడంటే అది వేరు. మొత్తం చెరువులోనే కట్టేశాడు ఆయన. కట్టేసి కూర్చున్నాడు. సరే ఇప్పుడు కొన్ని కొన్ని అంటే ఇంజినీరింగ్ కాలేజీలు, ఇది మహిళా కాలేజీలు ఇట్లాంటి వాటి విషయంలో హైకోర్టు మేము తీర్పు చెప్పేంత వరకు ఆపండి అని ఆపింది కానీ ఆక్రమణలు జరిగాయా లేదా? రేవంత్ రెడ్డి గారైతే ఖచ్చితంగా అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకొని హైడ్రా పెట్టి ఉంటాడని నేను భావిస్తున్నా. ఒకవేళ అధిష్టానానికి చెప్పకుండా చేస్తే అధిష్టానం రేపొద్దున ఏదైనా ఆపేస్తుందేమో అని అనుకుంటే అలా కూడా ఏమి అనిపించలేదు నాకు. ఆయన అధిష్టానానికి కూడా చెప్పే దిగినట్టు కనిపిస్తుంది ఇందులో. హైడ్రా అన్నది ముఖ్యమంత్రి స్వయంగా ఏర్పాటు చేసిన ఏజెన్సీ. అదేంటి? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. అంటే ఈ యొక్క చెరువుల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలను ఆక్రమించి ప్రజలకు రక్షణ లేకుండా ఉన్నటువంటి ఆస్తుల విషయంలో చర్యలు తీసుకోవడం. సో ఇప్పుడు ఏమింది? ఎన్ కన్వెన్షన్‌తో సెన్సేషనల్ అయింది. ఓకే. అక్కినేని సినిమా యాక్టరు ఆయన్నే కూలగొట్టారు కదా! మరి ఎవరిది నిన్న కాదు ఈరోజే బీజేపీ కార్పొరేటర్‌కి సంబంధించినటువంటిది కూడా అప్పా దగ్గర ఉన్నటువంటి చెరువు గట్టున ఉండేటువంటి మొత్తం కూల్చేశారు ఇవాళ. మీరన్నట్టు సాక్షాత్ రేవంత్ రెడ్డి తమ్ముడికి అతను ఉన్న ఇల్లు కూడా అలాగే ఉంది అంటే నోటీసులు కూడా ఇచ్చారు. ఎవరిని వదిలిపెట్టడం లేదు. ఇక్కడ దానం నాగేంద్రకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి కట్టడాలను కూడా కూల్చేశారా లేదా? ఆయన చెప్పినా కూడా వినలేదు కదా! సో పూర్తి స్వేచ్ఛ హైడ్రాకిచ్చి రాజకీయాలకు అతీతంగా పనిచేయమని చెప్పాడని నేను భావిస్తున్నాను. ఒకవేళ ఇందులో కూడా రాజకీయం రాబోయే కాలం నడుస్తుందంటే ఇంక మనం ఏం చేయలేం దానికి. ఎందుకంటే ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ కట్టడాల్ని కూల్చడాన్ని ప్రజా ఆమోదం ఉంది. ఎక్కడ గాని వ్యతిరేకత లేదు. అందరూ కూడా హర్షిస్తున్నారు ప్రజలు. ఓకే. ఎక్కడన్నా పేదవాళ్ళకి సంబంధించి ఈ యొక్క చెరువుల గట్టున వాళ్ళు ఏదైనా ఇండివిడ్యువల్ హౌసెస్ వేసుకొని బతుకుతూ ఉంటే, ఏదో కష్టపడి రిక్షా దొక్కో, ఆటో దొచ్చో, కూలి పని చేసో కొంత డబ్బు పోగేసుకొని కట్టుకొని ఉన్నారని. అలాంటివి కూడా కొన్ని చోట్ల కూల్చారని వార్తలొచ్చినప్పుడు, అలాంటి వాళ్ళ విషయంలో ఆలోచించాలి. వాళ్ళకి ఆల్టర్‌నేట్ చూపించకుండా వెంటనే కూల్చకూడదు. వాళ్ళకు నోటీసులిచ్చి, ఇదిగో
ఫలానా చోట అన్ని డబుల్ బెడ్‌రూమ్‌లు చాలా కట్టి ఉన్నారు. ఆక్యుపై కావడం లేదవి. మీకు అక్కడ కేటాయిస్తాము. అక్కడ ఉండండి అని చెప్పి ఆల్టర్‌నేట్ చూపించి వాటిని కూల్చాలి. పేదల వాళ్ళ జోలికి పోతే అది మంచి పద్ధతి అయితే కాదు. ఆక్రమణ ఉండొచ్చు కాదనలే. ఇప్పుడు మనం నాలాల వెంబడి ఇటువైపు, అటువైపు సిటీలో ఏ నాల తీసుకున్నా గూడా పేద వర్గాల గుడిసెలేసుకోనో, చిన్న చిన్న ఇల్లు కట్టుకొనో ఉన్నారు. అది ఆక్రమణ కిందకి వస్తుంది అది గూడా. అనేక ప్రభుత్వాలు ఆలోచించాయి. అయి కూలగొట్టాలనా? వద్దా అని. ఒక్కోసారి రోడ్డు వెడల్పు, కాలువ వెడల్పు చేయాల్సొస్తే కొన్ని కూలగొట్టారు గూడా గతంలో. చాలా సార్లు కూలగొట్టారు. అవన్నీ మొత్తం ఆ పొడవున సిటీలో ఉన్నటువంటి నాలాలకు ఇటు ఇరువైపులా ఉండేటివన్నీ పేదవాళ్ళన్నీ కూల్చేస్తామంటే కరెక్ట్ కాదది. ఎక్కడైతే నీరు పైకొచ్చేసి ఇళ్ళలోకి వస్తుందో అక్కడ కూలగొట్టి వాళ్ళకి వేరే చోట ఇల్లు కట్టియడం మంచిది. అలాంటి ప్రాబ్లమ్ లేని చోట అంటే నీళ్లు పైకి రానటువంటి చోట వదిలేయడం మంచిది. ఇప్పుడు ఏం చేయాలి మరి ఇంతమందికి ఎక్కడ ఇల్లు కట్టిస్తారు? ఎక్కడ వాళ్ళందరిని షిఫ్ట్ చేస్తారు? వాళ్ళ బతుకు తెరువంతా వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడ బతుకుతూ ఉంటారు పనులు చేసుకుంటూ. వాళ్ళని తీసుకెళ్ళి ఒక 10 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు ఎక్కడో ఇల్లు కట్టాము అక్కడికి పోయి చేరండి అంటే అక్కడ ఎలా బతుకుతారు అక్కడికెళ్ళిన తర్వాత? ఈ సమస్యలొస్తాయి. అందువలన అప్పుడు గూడా ప్రభుత్వం గాని, కోర్టులు గాని కూలగొట్టొద్దని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళు ఆక్రమించుకోలేదు చెప్పండి. ఇప్పుడు చెప్పాను కదా! బీజేపీ ఆయన ఒక కౌన్సిలర్ గూడా ఆక్రమించేసి షెడ్‌లు కట్టి పారేసారక్కడ. కూలగొట్టారు. ఎవరు అతిథులు కాదు ఇందులో. అందరూ అంతే. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గూడా. ఇప్పుడు మీరన్నట్టు కేసీఆర్ ఫార్మ్ హౌసో లేకపోతే కేటీఆర్ నాది సొంతం గాదు. నేను లీజుకుండా అని చెప్పినా కూడా అక్కడ కూడా పోయి సర్వేలు చేశారు. మరి నోటీసులు ఏమైనా ఇస్తారేమో చూడాలి. ఎక్కడెక్కడైతే ఎవరెవరు ఈ యొక్క ఫార్మ్ హౌస్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయో, ఏ పార్టీల వాళ్ళ గాని అవన్నీ కూడా సర్వేలు జరుగుతున్నాయి ఇప్పుడు. సో, అవి గిన ఆక్రమించి ఇప్పుడు అక్కడ ఏం చేస్తారంటే సర్వే నంబర్‌లే మార్చి, దొంగ క్రియేట్ చేసి, పక్కన ఉన్నటువంటి సర్వే నంబర్ ఏసి, ఈ పక్కన్న స్థలాన్ని కూడా ఆక్రమించేసి ఫార్మ్ హౌస్‌లు కట్టుకోవడం. ఎవరైనా ఇది నాదయ్య బాబు అంటే వాళ్ళని బెదిరించడం. రాజకీయంగా ఎదుర్కోలేరు. ఏం చేస్తారు? ఆక్రమిస్తే ఇప్పుడు ఎవరో నాకు తెలిసిన వాళ్ళు అమెరికాలో ఉన్నారంట. రాజేంద్ర నగర్ ఏరియాలో మొత్తం ల్యాండ్ అంతా కూడా అందరూ పెద్ద పెద్ద ఇల్లులు కట్టేసుకున్నారు. ఇప్పుడేం చేయగలుగుతది? కోర్టుకు పోతే కోర్టులో కేసు నడుస్తుంది. ఎప్పుడు తెగుతది కోర్టులో? మరి సిటీలో ఇంత దారుణాలు జరుగుతూ ఉండడానికి కారణము గత ప్రభుత్వాలు. అంటే ప్రత్యేకించి టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల కాలంలోనే ఎందుకంటే నగరం బాగా అభివృద్ధి చెందింది కూడా ఈ 10 సంవత్సరాల పీరియడ్‌లోనే. అంతకుముందు కంటే ఈ 10 సంవత్సరాల పీరియడ్‌లో చాలా ఫాస్ట్‌గా సిటీ డెవలప్ అయింది. నో డౌట్. అక్కడ మనం బీఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని నేనేం తప్పు పట్టడం లేదు. అభివృద్ధికి సహకరించారు. ఫ్లైఓవర్‌లేశారు. ఇంకా విస్తీర్ణం పెరగడానికి అంటే సిటీ ఇంకా పెరగడానికి మనం చూసాం గచ్చిబౌలి ఏరియా అంతా కూడా పెరగటానికి, చుట్టుపక్కల అన్ని ప్రాంతాలు పెరగటానికి సహకరించారు, చేశారు. బట్ ఆక్రమణలు కూడా అలాగే జరిగాయి. ఎక్కువ జరిగాయి 10 సంవత్సరాలు. ఎందుకు అంటే ఒక రాజకీయ నాయకుడి చేతిలోనే దాని వ్యవహారం అంతా ఉండటం. ఆయన వాళ్ళ జోలికి పోవద్దంటే మున్సిపల్ అధికారులు పోకుండా ఉండటం. వాళ్ళతో ఈయన లాలూచి పడ్డము. ఇది జరిగింది కథంతా. అక్కడ కేసీఆర్ దృష్టి కూడా అన్ని అంశాలు కూడా పోయినట్టు లేవు. ఇప్పుడు అన్ని అంశాలు బయటకొస్తాయి. బయటికి రావాలి కూడా జనానికి చెప్పాలి గూడా. ఎక్కడ ఎవరు ఆక్రమించారు? ఏం జరిగింది? ఏ రాజకీయ నాయకులు ఆక్రమించారు? ఎందుకు? అది కాదండి. చెరువు పక్కన కన్‌స్ట్రక్షన్స్ జరుగుతూ ఉంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏమి చేశారు? కంటికి కనపడదక్కడ? చుట్టుపక్కల వాళ్ళు ఇప్పుడు ఇంత మొబైల్ సిస్టమ్ వచ్చి ఫోన్‌లొచ్చి మెసేజ్‌లు పెట్టి ఫోన్‌లు చేసి కంప్లెయింట్‌లు పంపిస్తారే ప్రతి చిన్న విషయం కూడా. ఎలా కట్టారు అవన్నీ? అసలు టౌన్ ప్లానింగ్ విభాగం ఏం చేసింది? వాళ్ళు కదా అనుమతులు ఇస్తారు. అనుమతులు కూడా కడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? అసలు కట్టక ముందే అక్కడికెళ్ళి దాన్ని పడగొట్టడమో, నోటీసులు ఇవ్వడమో చేయాలి కదా! చేయలేదంటే అర్థమేమి? రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి వాళ్ళ మీద. అలాగే కరప్షన్. వాళ్ళు కూడా బాగా డబ్బు సంపాదించుకోవడానికి. పోవడం వాళ్ళు హాయిగా డబ్బులు తీసుకోవడం, ఊరుకొచ్చడం.
పర్మిషన్ ఒక చోట ఇస్తే కట్టింది ఇంకో చోట. పర్మిషన్ లేకుండానే కొన్ని చోట్ల కట్టేశారు. మరి ఇట్లా ఈ అట్టర్ ఫెయిల్యూర్ మున్సిపల్ కార్పొరేషన్. నో డౌట్. ఎందుకు ఫెయిల్ అయిపోయింది? రాజకీయ ఒత్తిళ్ళు. రాజకీయ ఒత్తిళ్ళకి ఎందుకు లొంగారు? వీళ్ళు కూడా అవినీతికి పాల్పడ్డారు. కోట్లు కోట్లు సంపాదించుకున్నారు. వాళ్ళ ఆస్తులన్నీ ఇప్పుడు బయటికి తీస్తే బండారం బయటపడుతుంది. చెయ్యాలి ఆ పని. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు అధికారులను, మున్సిపల్ అధికారులు ఎవరైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి వాళ్ళందరికీ, చాలా మందికి, మున్సిపల్ అధికారులకు, సిబ్బందికి. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఈ జనం ఒప్పుకుంటారు, హర్షిస్తారు రేవంత్ రెడ్డి. లేదు ఆయన మళ్ళీ ఏదైనా, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. చూడు చూడు మొత్తం అన్ని చేస్తా అన్నాడు, తీరా ఎంఐఎం వాళ్ళ జోలికి పోలేని పరిస్థితి వచ్చింది, ఏం చేయలేకున్నాడు ఇప్పటి వరకు అని చెప్తున్నారు. వీళ్ళకేమో నోటీసులు ఇవ్వకుండా కూల్చేశాడు, అవన్నీ ఎందుకు కూర్చోలేదు వాళ్ళవి అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. మరి అలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయన చిత్తశుద్ధి చూపించకపోతే. దిగాడు రంగంలోకి, దిగకుండా అది వేరు, కాలం గడిచిపోయేది. దిగాడు, మరి దిగిన తర్వాత పర్ఫెక్ట్ గా అన్ని చేపించాలి కదా.